ఎంతలో ఎంత మార్పు వచ్చేసింది. క్షణం క్రితం వరకు ఈ ఇల్లు నవ్వులతో కేరింతలతో రూపొందిద్దుకున్న సంతోషంలా కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు జీవం లేని దేహంలా శూన్యమైన ఎడారిలా తెలతెలాపోతుంది. ఇప్పటిదాకా ఎందరూ నాతో ఉన్నారు. క్షణం సేపట్లో ఎవ్వరూ లేని ఒంటరినైపోయాను. ఎంత చిత్రమైనది జీవితం అన్నది. ఎన్నో ఏళ్ళు కాలగర్భంలో కలిసిపోయినా ఇంకా ఆ తీయటి జ్ఞాపకాలు మర్చిపోలేని అనుభవం నా కళ్ళ కట్టినట్టు కనిపిస్తాయి. ఏమిటే అక్క? అయ్యయ్యో, ఆ పాపిడి ఉంటే నీ మొహం నాకు రావటం లేదే. నువ్వు దువ్వు. దగ్గరకు రా. పాపిడి వంకరపోతే బ్రతుకు వంకరపోతుందంటారు. ఆ తర్వాత నీకు సరైన మొగుడు దొరకడు. నువ్వు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్తగా దూకోవాలి. తిరుగు. అక్క ఏంట్రా? కొంచెం ఇంకు పోసి పెట్టక్క. హోంవర్క్ చేసావా? చేశానక్క. పెన్ను లీక్ అవుతున్నట్టుందే. సాయంత్రం కొత్త పెన్ను కొనిస్తాను. అందాక ఇది జాగ్రత్తగా వాడుకోవాలి, సరేనా? అలాగే అక్క. తిట్టేశానక్క. ఆకలేస్తుందక్క. అరే మామ్మే, ఆకలేస్తుందా? వద్దక్క, ఇంకా చాలు. అదేంటమ్మా, అప్పుడేనా? సరే, నేను ఒక కథ చెప్తాను, అది వింటూ తినేయాలి. అనగనగా ఒక ఊరిలో ఒక కాకుంది. ఆ ఊళ్ళో ఉన్నది ఒక్క కాకేనాక? బుర్ర నిండా తెలియటట్లేరా నీకు? బోల్డ్ కాకులున్నాయి, వాటిలో ఒకటన్నమాట. ఓ రోజు నా కాకి ఓ మాంసం ముక్క తెచ్చుకుని ఓ చెట్టు మీద కూర్చుని తినబోతుంది. అది చూసిన నక్కకి నోరూరింది. కాకి బావా, నువ్వు బాగా పాట పాడతావు కదా, ఒక పాట పాడవా అని అడిగింది. కాకి పొంగిపోయి పాడదామని నోరు తెరిచేసరికి మాంసం ముక్క జారి కింద పడిపోయింది. అది పుచ్చుకుని నక్క పరుగో పరుగు. భలే భలే, మా అక్క మంచి కథ చెప్పింది. చాలక్క, ఇంకా కడుపు నిండిపోయింది. మా అమ్మ కదూ, కాస్త తినమ్మా. ఇదిగో చూడు, ఇదేమో అక్క ముద్ద, ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద. ఏమిటోనయ్యా, ఇల్లు నడిపే బాధ్యతంతా పాపం సంజయ్ మీద పడింది. బరువంతా దాని తలకెత్తి ఇలా కూర్చుని తినటం నాకు చాలా బాధగా ఉంది. గంట పేరుండం. నాకెక్కడైనా పార్ట్ టైం ఉద్యోగం చూసి పెట్టగలవా? మీకు పనే లా ఒప్పుకోదు బావగారు. పైగా మంచం మీద కూర్చుని చేసే పనే ఉంటుంది. ఇక పరిస్థితి ఆలోచిస్తూ ఉంటే కోర్టుకెక్కిన వాడి బ్యాంక్ బ్యాలెన్స్ తరిగిపోతున్నట్టు రోజు రోజుకి మీ ఆరోగ్యం పాపం క్షీణించిపోతూ ఉంది. అవును పాపం. బావగారు, నేను మీకోసారి 500 ఇచ్చాను, జ్ఞాపకం ఉందా? నీ అప్పు తీర్చందే చావనయ్యా. బావగారు, ఏదో జబ్బుగా ఉన్నారని జ్ఞాపకం చేశాను. నాన్న, డాక్టర్ గారు ఎక్కువ మాట్లాడదని చెప్పారు కదా. నువ్వు డాక్టర్ గారు కలిసి నా కాళ్ళు చేతులు కట్టేస్తున్నారమ్మా. ఎక్కువ మాట్లాడకూడదు, మంచం దిగకూడదు, నడవకూడదు. ఎలాగమ్మా మరి? మాట్లాడకూడదు, మంచం దిక్కకూడదు, నడవకూడదు. లా ప్రకారం రాజభోగం బావగారు ఇది. నేను ఇక్కడ ఉన్నానేమిటి? ఇంటి దగ్గర క్లయింట్స్ బాధపడుతూ ఉంటారు బావగారు. నేను వస్తాను. ఇదిగోండి. ఆ తర్వాత సరిగ్గా 12 గంటలకి ఫోన్ చేసి ఆ బాటిల్లో మాత్రం వేసుకోవాలి. మీరు టైంకి మాత్రలు వేసుకుంటున్నారో లేదో చూడమని జ్యోతికి చెప్పాను. ఓహో, నా మీద సీడీని పెట్టావన్నమాట. నేను వెళ్ళొస్తానన్నా. వెళ్ళిరామ్మా. మధు, లత, త్వరగా రండి, టైం అయిపోతుంది. అరే, దేనికమ్మా ఈ స్ట్రైకు? నాకు చాక్లెట్స్ కావాలి. ఎన్ని? అదేం కుదరదు. నాకెన్ని ముద్దులు పెడితే అన్ని చాక్లెట్ తెస్తాను. అమ్మమ్మ, చాలు. అన్ని చాక్లెట్లు తింటే పళ్ళు పాడైపోతాయి. ఇదేంటమ్మా ఈ పిల్లకి ముక్క పళ్ళని అందరూ నవ్వుతారు. వస్తాను. టాటా. గోపి, ఏంటిలా వచ్చా? నిన్న మధు దగ్గర నోట్స్ తీసుకెళ్ళానక్క, ఇచ్చేద్దామని వచ్చాను. పదండి. ఏమ్మా, పిల్లల్ని పెట్టెడుతున్నావా? అవును బాబాయ్. నాన్నగారికి ఒంట్లో ఉంటుందమ్మా? పర్వాలేదు బాబాయ్. ఏమిటోరమ్మా, వాడు స్కూల్ మానేసినప్పటి నుంచి స్కూల్ కళైపోయింది. పిల్లలకి వాడంటే ప్రాణం అనుకో. అవును,
కుటుంబం గడవటం కష్టంగా ఉంది, ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తా అంటున్నాను, నిజమేనా? అలాగా? నాకు తెలియదు బాబాయ్. అసలే ఆయాసంతో గుండెపోటుతో ఆయనకి ఉద్యోగ ప్రయత్నాలు ఎందుకు చెప్పండి? అదే కదా. ఎంతసేపు నేను కష్టపడిపోతున్నానని బాధపడిపోతున్నారు. ఆయన విశ్రాంతి తీసుకోమని చెప్పండి బాబాయ్. మీ మాట తప్ప ఇంకెవరి మాట వినరు. అలాగేనమ్మా. సాయంకాలం స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు అలా ఇంటికి వస్తాను. డాక్టర్ గారు రోజు చూస్తున్నారు కదా? డాక్టర్ కృష్ణ గారు వచ్చి చూస్తున్నారు. గుడ్. దగ్గు జలుబు తగ్గాయి. రేపు ఒళ్ళు వేడిగా ఉంటే తీసుకురామా, లేకపోతే అవసరం లేదు. వస్తాను డాక్టర్ గారు. రాజు, 5 అయింది, తలుపులు వేసేయి. సారీ, ఇంకో పేషెంట్ మిగిలిపోయింది. హలో సంధ్య, కాలేజీ నుంచేరా? అవును. నీకెలా ఉంటుందో గానీ 4 కాగానే నా చూపు ఎప్పుడు గడియారం మీద ఉంటుంది. 5 ఎప్పుడు అవుతుందా అని. ఎందుకో? 5 కొట్టగానే ఓ అందాల బరిన నా హాస్పిటల్కి వస్తుంది, అందుకని. ఆ పిల్ల రోజు రావాలని మీరు వాళ్ళ నాన్నగారికి మంచి మందులు ఇవ్వడం లేదా ఏంటి గొడవ? కాఫీ తాగి బయలుదేరదామా? ఇక్కడ ఏ? ఇంటికెళ్ళి తాగుదాం. ఓహో, మీ ఇంట్లో నీ చేతులతో అమృతం లాంటి కాఫీ ఇస్తావు అనమాట. సరిపదా? సంధ్య, మీ నాన్నగారు ఉద్యోగం చేయట్లేదు కదా, ఇల్లు ఎలా గడుస్తుంది? పెన్షన్ డబ్బు వస్తుందిగా, అదే సర్దుకుంటున్నాం. అంత కష్టపడి సర్దుకోకపోతే నన్ను అడిగి తీసుకోవచ్చుగా? వద్దండి, ఇతరుల దగ్గర డబ్బు తీసుకోవటం నాకు అంతగా నచ్చదు. రేపో మాపో పెళ్లి కాబోతుంది, ఇంకా నన్ను పరవాణిగా చూస్తున్నాం. కాబోతుందే గాని కాలేదుగా. మీ ఆడవాళ్ళతో మాట్లాడటం చాలా కష్టం. అవసరం వచ్చినప్పుడు నేనే మిమ్మల్ని అడుగుతానులేండి. అదిగో పిల్లలు అవుతున్నారు, అమ్మాయి వచ్చినట్టుంది. ఏమిట్రా ఏమిట్రా కంగారు పడిపోతున్నావు? కంగారు కాదురా బాబు, మెల్లిగా మెల్లిగా. ఈ మాటలు 4 గంటలకే వేసుకోవాలరా? మర్చిపోయాను, అమ్మాయి వచ్చిందంటే మాటలు లెక్క పెట్టి నన్ను కోపడుతుంది. ఏంటి అలా కూర్చున్నావు? చాక్లెట్స్. చాక్లెట్స్ ఇవి తీసుకోమ్మా. కృష్ణ చిన్నప్పుడు నా దగ్గర చదువుకున్న భాగ్యానికి రోజు వచ్చి ఎంతో అభిమానంగా పైసా తీసుకోకుండా చూసిపోతుంటాడు. నమస్కారం సార్. అదిగో మాటల్లోనే వచ్చాడు. రావయ్యారా, ఇప్పుడే నిన్ను గురించి చెప్తున్నాడు మావాడు. ఏం చెప్తున్నారో తెలుసండి నాకు. మందులని ప్రాణం తీస్తున్నానని, ఇబ్బందులు పెడుతున్నానని కంప్లైంట్ చేసి ఉంటారు మీకు. నో నో, యూఆర్ రాంగ్. నీ మీద కంప్లైంట్ చేయట్లేదు, నిన్ను కాంప్లిమెంట్ చేస్తున్నాడు. వెళ్ళొస్తాను రా. మంచిది బాబు, వెళ్ళొస్తాను. అలాగే సార్. చూడమ్మా, వాడికి ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదు, టైంకి జాగ్రత్తగా మందులు ఇస్తూ ఉండు. అలాగే బాబాయ్. వస్తానమ్మా. చూడు కృష్ణ, మేమిద్దరం ఒకే స్కూల్లో చదివాం, ఒకే స్కూల్లో ఉద్యోగానికి చేరాం. వెధవ చిన్నప్పుడు పరీక్షల్లో నా వెనక కూర్చుని నేను రాసింది కాపీ కొట్టేవాడు. చదువుల్లో నేను ఫస్ట్, ఆటల్లో వాడు ఫస్ట్. నేను అసలు ఆడేవాడిని కాననుకో, అందుకేనేమో నేను ఇలా మంచం పట్టాను, వాడు అలా ఉక్కు మనిషిలా తిరుగుతున్నాడు. మీరు ఒక్క నిమిషం మాట్లాడకుండా పడుకుంటే డాక్టర్ గారు బీపీ చూస్తారు. అలాగేనమ్మా. అమ్మా నాన్న. ఒకసారి ఏమైందంటే, అలాగేనమ్మా మాట్లాడు. డాక్టర్ గారు చూడండి. ఎంత ఉందయ్యా? నార్మల్ గానే ఉందండి. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆ మాటే చెప్తుంటే అమ్మాయి వినటం లేదయ్యా. రేపటి నుంచి నేను బయటికి వెళ్ళొచ్చుగా. ఓ 10 రోజులు మంచం దిక్కకూడదు. అదేమిటయ్యా, బీపీ నార్మల్ గానే ఉందన్నావు? 15 రోజులు మంచం దిక్కకూడదండి. ఇంకా మాట్లాడినయ్యా, నిమిషానికి 5 రోజులు పెంచేస్తూనే ఉన్నావు. థ్యాంక్స్. అమ్మా, నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వమ్మా. మీ కాఫీ కాదు, ఇవిగోండి పాలు. ఈ పాలు బిస్కెట్లు ఇచ్చి నన్ను రోజు రోజుకి చిన్నపిల్లవాడిని చేస్తున్నావమ్మా. మాస్టర్, నవ్వకూడదు. నవ్వటం కూడా తప్పేనా? నవ్వటం తప్పని కాదు, బిగ్గరగా నవ్వకూడదు. సరే, నవ్వనయ్యా. ఇదిగో, నువ్వు జోక్ వేసినా సరే నవ్వనంటే నవ్వను. అంతేకాదు, ఎక్కువగా ఆలోచించడం కూడా మానేయాలి. కృష్ణ, బాధ్యతల నుంచి రిటైర్డ్ అయిన వాణ్ణి, నాకు ఆలోచనలు ఏమున్నాయ్యా? ఉన్నదల్లా ఒక్కటే ఆలోచన, నా భార్య కోరిక తీర్చకుండా వెళ్ళిపోతానేమోనన్న బాధ. కృష్ణ, నా భార్య కన్ను మూసే క్షణాన సంధ్యని ఓ పెద్దింటి కోడల్ని చెయ్యాలని 10 సార్లు చెప్పింది. చివరికి సంధ్య పెళ్లి చూడకుండానే కన్ను మూస్తానేమోనని కుమిలిపోయేది. ఏమిటో
ఈ 30 ఏళ్ల సర్వీసులో అప్పుల్ని అనారోగ్యాన్ని పెంచుకున్న అసమర్థుణ్ణి నేను. చివరికి నేను కూడా అమ్మాయి పెళ్లి చూడకుండానే వెళ్ళిపోతానేమోనన్న బాధ భయం నాలో పెరిగిపోతున్నాయ్యా. నాన్నా, ఈ విషయంలో మీరేం బాధపడకండి మాస్టర్. మీ అమ్మాయి త్వరలోనే పెళ్లి కుదురవుతుంది. ఓ గొప్పింటికి మహారాణి అవుతుంది. వస్తాను. మంచిది. నా పెళ్లి విషయం డాక్టర్ గారి దగ్గర ఎందుకు తెచ్చారు నాన్న? ఇంటి బాధ్యత నువ్వు అందుకున్నా, నువ్వు అందుకోలేని బాధ్యత నా భుజాల మీద మరొకటి ఉందమ్మా. అది నిన్ను ఒక ఇంటిదాన్ని చేయవలసిన బాధ్యత. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మిమ్మల్ని పిల్లల్ని ఎవరు చూస్తారు? అందుకని పెళ్లి చేసుకుంటా మానేస్తావా? పిచ్చి తల్లి, ఈ ముసలాడు 4 రోజుల్లో వెళ్ళిపోతాడు. పసిపిల్లలు 4 రోజుల్లో పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఈ 2 ఎవరాపినా జరిగి తీరుతాయమ్మా. కానీ ఓ వయసు దాటితే ఆడపిల్లకి పెళ్లి కావటం కష్టం. నేను ఆడపిల్లని ఎవరన్నారు? మగబిడ్డనే అనుకోండి. అందుకని ఎప్పుడు ఇక్కడే ఉండిపోతావా? మగబిడ్డకు పుట్టినిల్లు గమ్యమైతే ఆడపిల్లకి అది మజిలీ మాత్రమేనమ్మా. అది కేవలం విశ్రాంతి తీసుకునే నేడేనమ్మా పుట్టినిల్లు. నాన్న, డాక్టర్ గారు ఏం చెప్పారు? ఎక్కువగా ఆలోచించొద్దన్నారు. నా బాధ అతనికి ఏం తెలుసమ్మా. నవ్వకూడదని కూడా చెప్పారు కదా? అవునమ్మా. ఏమండాయ్ మిమ్మల్ని ఎందుకో కేకలు పని మీద ఉంటే? రోజు తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఆ పలక మీద రాసుకోవడం ఒక్కటేగా దిక్కుమాల పని. ఆ పలక చూసి ఏ తలమాసిన వేదవా ఒక్కడు రాడు కదా. ఎవడైనా వచ్చి ఒక 100 రూపీస్ ఇస్తే నల్లటి బోర్డు మీద తెల్లటి అక్షరాలు రాసి స్వాగతం బోర్డు అని పెట్టేవాడిని. పలక మీద ఎందుకు రాసుకోవడం? ఇదిగా నాతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకు పిచ్చిగాను. లా ప్రకారం దెబ్బతింటాం. చాలేదు సంబడం. ఇంట్లోనే మీ ప్రతాపాలన్నీను. నల్లకోట వేసుకుని 4 మాసాలు అయింది. ఇదిగోండి కాఫీ. కాఫీ అని అంత నోరు పెట్టి అరవకపోతే సైజ్ చేస్తే సరిపోదు. అదిగో శరీరం మోగుతున్నాయి. మావా మావా నానా ఏడుపు మానండ్రా. అదేంట్రా పోటీ పడ్డ సంగీత విద్వాంసులేగా ఎదురు బదులు కూర్చుని మరీ ఏడుస్తున్నారు. ఆపండ్రా. ఏడుపు మీరు మానరు. ఇదిగో మానకపోతే ఏడవండి, ఏడవండి. బాగా తాగి ఆ తర్వాత నాకేసి ఆ గ్లాసుని ఇదిగో దీని మొహం నాన్నగారు. ఏమిటి నా మొహాన్ని ఇంగ్లీష్ వేసి కొడతారా? కర్మే కర్మ. నేను చెప్పలేదంటే నీకు వీడికి మీ నాన్న పేరు మా నాన్న పేరు పెట్టకే, కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి వీలుండదు అని చెప్పారా? నువ్వు వినిపించుకుంటేగా పెట్టుకున్నావు పేరు. మీ నాన్న పేరు వరహమూర్తి అని. అదిగో బ్రతుకుంటా దొల్లొచ్చండి. మీరేం తెప్పి పొడక్కర్లేదు. మా నాన్నగారి పేరు వరహామూర్తి అని. మీరు పెట్టుకున్నారుగా మీ నాన్నగారి పేరు ఐరామూర్తి అని. అదిగో అడు చూడండి, దాలిగుంట్లో ఊర్లు వచ్చాడు. ఏరా నాన్న దారుగుంటేనా? ఏరా నాన్న బురదగుంటేనా? పార్టీల వల్ల లాభం లేదు, కళత్రం వల్ల సుఖం లేదు, ఆఖరికి పిల్లల వల్ల కూడా ఆనందం లేకపోయింది ఈ జాతకానికి. మా బావగారి పిల్లలను చూసి బుద్ధి తెచ్చుకోమని ఈ పిల్లరాక్షసుడికి కాస్త గడ్డి పెట్టవే. మీ బావగారి పిల్లల సంగతి సరేలేండి. ఆయన గారు మన బాకీ తీర్చకుండా ఎగిరిపోతాడేమో. ఏమండి ఆ 500 సంగతి అడిగారా? అడిగాను, ఇస్తానన్నాడు. ఎప్పుడు? చేతికెదినప్పుడు. అది సరేలేండి. చూడండి, రోజుకోసారి అక్కడ వెళ్ళి వస్తూ ఉండండి. మా అన్నగారు 4 రోజుల్లో పుట్టుకుమనేటట్టున్నాడు. ఆ పిల్ల చేత ఇల్లు అమ్మించేసి మన బాకీ ఏ 10,000 అని చెప్పి రాబెట్టచ్చు. గొప్ప క్రిమినల్ బ్రెయిన్ ఇది. పంకజం, నీకు నల్లకోటేసి కోర్టుకు పంపిస్తే ముద్దాయిని విడిపించేసి వకీల్కి ఉరిశిచ్చి వేయించేస్తాం. అయ్యా ఏదో పార్టీ వచ్చినట్టుగా ఉంది. కోడి బట్టరా దర్జా కనపడాలి. అలాగే. అమ్మా ఏమండాయ్, పార్టీ కాదు నా బొంద అరటిపల్లివాడు. ఫుడ్ విషయంలో సైకి తప్ప సౌండ్ వద్దన్నానా? అదిగో అప్పుడే ప్రారంభించారు నెల విద్వాంసుల గాత్ర సంగీతం. వాళ్ళు అలాగా ఊరుకుని చావరు కానీ ₹1 అరటిపళ్ళు తీసుకెళ్లి వాళ్ళ మొహాన్ని తగలేవే. తొక్కతో సహా తినమనివే, తొక్కతో సహా. నువ్వు వెళ్ళవే, వెళ్ళు. అబ్బా రామరామా, ప్రాక్టీస్ ఎలాగా లేదు. ఈ కొంప తాకటిట్టేసి వాళ్ళకి గడ్డి కొని పెట్టేస్తాను. తినమను, తిని చావమనవే. నేను చెప్పగలపడుకుని ఏ రోడ్డు మీదకో పోతాను.
మధు, ఏంటన్నా? సిపాయిల తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? 1857 నాన్నగారు. గుడ్. దాని తిరుగుబాటుని ఎందుకన్నారు, విప్లవం ఎందుకనలేదు? ఏదైతే సక్సెస్ అవుతుందో దాన్ని విప్లవం అంటారు, దేన్నైతే అణిచివేస్తారో దాన్ని తిరుగుబాటు అంటారు. నువ్వెంతలో చేసావమ్మా నీ లెక్కలు? ఇదిగో నాన్న, అయిపోయింది. గుడ్ గర్ల్. మధు, లత కింద పదండి, నాన్నగారు రెస్ట్ తీసుకుంటారు. మధు హిస్టరీలో వీక్ అమ్మా. రోజు నేను చెప్తూనే ఉన్నానుగా. ఏ మధు, మర్చిపోతున్నావా? పద, నేను చెప్తాను. వద్దులే అమ్మా, పొద్దుస్తమానం నువ్వు శ్రమ పడుతూనే ఉన్నావుగా. పైగా ఇది నాకు అలవాటైన పని, కనీసం నన్ను ఈ పనైనా చేయని అమ్మా. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. పర్వాలేదు నాన్న, మీరు పడుకోండి. పదండి. అదేంటి తమరు ఎక్కడ దాక్కున్నారు? నేను నాన్నగారి దగ్గరే పడుకుంటాను. నాన్నగారి దగ్గరే పడుకుంటావా? పక్కంతా తడిపేస్తావు గాని పద. ఏం తడపదలే అమ్మా, ఇక్కడే పడుకొని. మీకు తెలియదు నాన్నగారు, రోజు తెల్లారలోపు దీనికోసం 2 దుప్పట్లు మార్చాల్సి వస్తుంది. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 జో. అక్క, నిద్ర వస్తుందక్క. అయితే పడుకోండి, పొద్దునే లేచి మళ్ళీ చదువుకోవాలి. అలాగే. నమస్కారం అమ్మా. నమస్కారం, రండి కూర్చోండి. ఏం పర్వాలేదు అమ్మా. దేశం మొత్తం గాలించి 67 ఫోటోలు సేకరించారమ్మా అబ్బాయి గారు స్వయంవరానికి. పక్షం ఈ మాత్రమేనా ఉండాలన్నారమ్మా. చూడండి చూడండి. అలాగా, అబ్బాయి మేడ మీద ఉన్నట్టున్నాడు. రాగానే మాట్లాడి ఈవేళ తేల్చేద్దాం. ఏ రామూర్తి గారు. నమస్కారం బాబు. కులాసయ్యనా? నా బొంద డాక్టర్ని పట్టుకుని కులాసయ్యనా అని అడుగుతున్నాను నేను. చాలా ఫోటోలు పోగు చేసినట్టున్నారు. చిత్తం, దేశం యావత్తు గాలించి 67 ఫోటోలు సేకరించారండి తమ సెలక్షన్ కోసం. 67ఏనా? నో చాలా అండి, కనీసం 68 ఉండాలి సెలక్షన్. బాబు కృష్ణ, నీకు సంబంధాలు చూసి విసుగు పుట్టిపోయిందిరా నాకు. ఈ లెక్కన నీ పెళ్లి చూడకుండానే రాలిపోతానేమోనని భయంగా ఉందిరా. అవే మాటలమ్మా, ఇంకెప్పుడు అలా అనుకో. నా పెళ్లి చూస్తావు, మనవాణ్ణి కూడా ఎత్తుకుంటావు. వచ్చిన సంబంధం ఏదో వంక పెట్టి నెట్టేస్తుంటే నీకు పెళ్ళెప్పుడు జరుగుతుందిరా? చూడు, ఈ అమ్మాయి ఎంత లక్షణంగా ఉందో. అమ్మా, మొహం చూస్తుంటే ఈ పిల్లకి బ్రాంకిటిస్ హెచ్చు శాతంలో ఉన్నట్టు అనిపిస్తుంది కదూ? వద్దు బాబు, ఈ జబ్బు పిల్ల మనకొద్దు నాయనా. ఇదిగో ఈ అమ్మాయిని చూడు. నువ్వే చూడమ్మా. చూడరా. ఆ అమ్మాయి మొహంలో ఏమైనా జీవకాళ ఉందా? ఓ పిల్లకి జబ్బుందంటావు, ఓ పిల్లలో జీవం లేదంటున్నావు. ఎలా కృష్ణ? ఇంతకంటే మంచి పిల్లలు దొరకరట. వీళ్ళలోనే ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలి నువ్వు. అన్ని ఫోటోలు జాగ్రత్తగా చూసి చెప్పు నాయనా. అరే, ఎవరమ్మా ఈ అమ్మాయి? మహాన జానకమ్మ గారి కోడలో అని రాసిందే. చూడమ్మా. ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? ఇందాక నేను చూసినప్పుడు లేదే. లేకపోవడం ఏంటమ్మా, నువ్వు సరిగ్గా చూసిండవు. మహాలక్ష్మిలో ఉంది కదా? అవునరా, పొందిగ్గా ఉంది పిల్ల. నీకు నచ్చినట్టేనా? నీ మాట కాదంటారమ్మా, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. అమ్మయ్యా, ఇన్నాళ్ళకు ఓ పిల్ల నచ్చిందిరా నీకు. అమ్మాయిలో మంచి కళ ఉందిరా. ఇల్లు చక్కదిద్దుకునే నేర్పు ఓర్పు ఉన్న మనిషిలాగే ఉంది. రామూర్తి గారు, రామూర్తి గారు. అమ్మా, పిలిచారా? అవునండి, నాకు మా అబ్బాయికి ఈ పిల్ల నచ్చిందండి. ఇదిగో ఫోటో చూడండి. ఈ పిల్ల 68వ ఫోటో అండి. 68వ ఫోటో సరిపోదే. సరిపదా? చలపతి మాస్టర్ గారు అమ్మాయి అన్నారు. అయ్యో నా మధ్య మండ. ఈ పిల్ల నాకేంటైతే చక్కటి గుణవంతురాలు, యోగ్యురాలు. మీ ఇంటికి దీపమే ఈ పిల్ల. చలపతిరావు గారని వారమ్మాయి. అయితే త్వరలో ముహూర్తం పెట్టించండి. వెంటనే వీళ్ళు మాట్లాడరండి. అయ్యా
వస్తా. ఓ మీరా? నేనే. ఏంటి దాస్తున్నారు? ఇది మా అమ్మగారు నీకేమన్నారు? నాకా? నాన్నగారు ఉన్నారా? ఉన్నారు. ఉంటారు. ఉండక ఎక్కడ పోతారు? నమస్తే మాస్టర్. ఓ కృష్ణ, రావయ్యా, కూర్చో. ఏమిటి ఇంత పొద్దున్నే వచ్చావు? ఇవాళ నా బీపీ మామూలుగానే ఉందయ్యా. అది కాదు మాస్టర్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఓ డాక్టర్గా కాదన్నమాట, స్టూడెంట్గా వచ్చావా? ఏమిటో చెప్పు. అదే మాస్టర్, అదే నేను కులాసగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారా అని. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? అదే మాస్టర్, ఇవాళ ఎండ అంతగా లేదు, మబ్బుగా ఉంది కదా. ఏమిటమ్మా ఇతను అనేది? అదేమిటమ్మా ప్యాకెట్? ఇది చీర నాన్న, వాళ్ళ అమ్మగారు పంపించారట. అమ్మగారు పంపించారా? ఎందుకు కృష్ణ? అదే మాస్టర్, మీ అమ్మాయిని తన ఇంటి వాళ్ళగా చేసుకుంటారని అమ్మ చెప్పమంది. ఏమిటి అనేది? మా సంజని? అవును మాస్టర్, ఇన్నాళ్ళుగా నేను అనుకుంటున్నది ఇవాళ అమ్మాయిని. నిజంగానా కృష్ణ? ఏమిటో నువ్వు అనేది? నీ మాటలు నేను నమ్మలేకపోతున్నానయ్యా. నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? మా సంజ ముఖాన ఇంత అదృష్టం రాసిందా? ఇప్పుడు చూడవయ్యా, బీపీ 300 300 ఉంటుందయ్యా. ఆవేశపడకండి మాస్టరు. ఇది ఆవేశం కాదయ్యా, ఇది ఆవేశం కాదు, ఆనందం. నా కూతుర్ని పెళ్లి కూతురుగా చూడబోతున్నానన్న సంతోషం కృష్ణ. ఇప్పుడు నాకు 1000 ఏనుగుల బలం వచ్చిందయ్యా. నా కూతురు పెళ్లి కాబోతుంది, నా సత్యం ఒక ఇంటిదవుతుంది. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదయ్యా. చిన్నవాడి పైనా సరే నీకు చెయ్యెత్తి నమస్కారం చేస్తున్నానయ్యా. ఇదేమిటి మాస్టర్, దీవించవలసిన చేతులు? ఏమిటో నాకేమీ అర్థం కావటం లేదు కృష్ణ. ఇలారా, చూసావా రుక్మిణి, కృష్ణ మన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. మన పిల్ల అంత పెద్దింటి కోడలవుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు రుక్మిణి. మాస్టర్, అమ్మ సంచిని ఒకసారి ఇంటికి తీసుకురమ్మంది. అలాగా బాబు, తీసుకెళ్ళి. అమ్మా, చూసావా కృష్ణ, పెళ్లి అనేసరికి అప్పుడే తగని సిగ్గొచ్చింది. కిందికి వెళ్ళినట్టు తీసుకెళ్ళి. వస్తాను మాస్టర్.